ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను, ఎలా ఉంటుందో ఏంటో అని చూసేయండి. టైం 4:30 అవుతుంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా, గాలి ప్రశాంతంగా వస్తుంది. ఈ టైంలో మా స్ట్రీట్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరు. చూడండి అసలు ఎలా ఉందో చూడండి ఒక్కసారి. ఇప్పుడు వాకిలి జిమ్మేసుకొని ముగ్గు పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇల్లులు కూడా చిమ్ముకుంటూ వచ్చేస్తున్నాను. ఈరోజు 8:45కి బాబు స్కూల్కి వెళ్ళాలి. అందులో ఫ్రైడే కదా, కొంచెం ఎక్కువే పని ఉంటుంది. ఇప్పుడైతే ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని బయట గుమ్మాల దగ్గర చిమ్ముకుంటున్నాను. ఏంటంటే గుమ్మం దగ్గర నుంచి వాకిలి వరకు మొత్తం వాటర్ పోసుకొని కడుక్కొని ముగ్గు పెట్టుకుంటాను. ఈ విధంగా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. బయట కూడా ఇప్పుడు ముగ్గు పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే గుమ్మం దగ్గర ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ముగ్గురాయితో వేస్తేనే పాప కొంచెం అయినా తొడుపుకుండా ఉంటుంది. ముగ్గు పిండితో వేస్తే అస్సలు వేసిన ఒక 10 మినిట్స్కి మొత్తం రుద్ది పెట్టేస్తుంది. అయితే గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకున్నాను. ఇప్పుడు వాకిలి దగ్గర ముగ్గు పెట్టుకోవాలి. ఈ విధంగా వాకిలి దగ్గర ముగ్గురు అయితే ముగ్గు వేసేసాను. ఇప్పుడు ముగ్గు చుట్టూ ఎర్రమట్టి గీసి పైకర్ర వేసేసుకోవాలి. ప్రతి ఫ్రైడే ట్యూస్డే ఏంటంటే నేను ఎర్రమట్టి వేసుకుంటాను వాకిలి దగ్గర. ఈ విధంగా ఎర్రమట్టి గీసుకొని ముగ్గు పైన చుట్టుకర్ర గీసేసాను. నా ముగ్గులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేసేసేయండి. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. ఫ్రైడే కదా, ప్రసాదం కోసం నైట్ శనగలు నానేసి పెట్టుకున్నాను. అలాగే ఇడ్లీకి కూడా కలిపి పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగా పొంగిందో ఇడ్లీ పిండి కూడా. నైటే అంట్లో అవన్నీ క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. అంటే మార్నింగే చేయాలంటే లేట్ అయిపోతుందని. అయితే ఫస్ట్ పిల్లల కోసం పాలు కాంచి పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఫస్ట్ పిల్లలకి పాలు కాంచి పెట్టేస్తాను. వాళ్ళు లేచే లోపల ఈ పాలు కూడా కొంచెం చల్లారుతాయి అనేది మార్నింగే కాంచి పెట్టేస్తాను. ఇప్పుడు మనం ప్రసాదానికి శనగలు నానేసుకున్నాం కదా, అది కుక్కర్లో వేసేసుకున్నాం. గ్యాస్ మీద పాలు గుగ్గులు పెట్టాను కదా, అవి అయిపోయే లోపల గుమ్మాన్ని కూడా పూజ చేసుకుందామని వెళ్తున్నాను. ఈ విధంగా పసుపు రాసి గుమ్మానికి ఈ విధంగా అయితే గడప పూజ ఇచ్చుకున్న తర్వాత దేవుడి రూమ్లోకి వచ్చేసి మొత్తం దేవుడి పటాలకు అన్ని ఫ్లవర్స్తో అలంకరించుకున్నాను. దాని తర్వాత ఈ విధంగా దీపం పెట్టుకొని నైవేద్యంగా శనగలు పెట్టుకున్నాను. నాకేంటంటే ప్రతిరోజు మార్నింగే పూజ చేసుకుంటే ఆ రోజంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకని నేను మార్నింగే పూజ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను అనమాట. నేను ప్రతి శుక్రవారము మంగళవారం ఏంటంటే ఇంట్లో సాంబ్రాణి వేసుకుంటాను. ఈ విధంగా సాంబ్రాణి కోసం అంతా రెడీ చేసేసుకొని దేవుడి రూమ్లో ఈ విధంగా సాంబ్రాణి వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇల్లు మొత్తం సాంబ్రాణిని చూపించుకుంటాను. ఈరోజు అయితే బాబు 8:45 కల్లా స్కూల్లో ఉండాలి, అసెంబ్లీ ఉంది. ఈ విధంగా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బాబు లంచ్ బాక్స్కి టిఫిన్ రెడీ చేసేద్దాం. లంచ్ బాక్స్ కోసం రైస్ పెట్టేశాను. చట్నీ కోసం అయితే పల్లీల చట్నీ చేద్దాం అనుకున్నాను ఇడ్లీలోకి. ఇంకా పల్లీలు అవన్నీ ఏం చేసుకుంటున్నాను. పల్లీలు అవన్నీ వేయించి పెట్టేసుకున్న తర్వాత ఈరోజు ఏంటంటే బాబుకి స్నాక్స్కి యాపిల్ పెడదాం అనుకుంటున్నాను. యాపిల్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే కోల్డ్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి యాపిల్ ముక్కలు దాంట్లో కట్ చేసి వేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది యాపిల్. తర్వాత ఆఫ్టర్నూన్ స్నాక్ అయితే ఈరోజు సున్నుండలు పెట్టాను. ఈరోజు బాబుకి ఏంటంటే కర్డ్ రైస్ పెట్టి పంపించేద్దాం అనుకున్నాను. ఎందుకంటే కొంచెం ఈజీగా అయిపోతుంది కదా అని
ఇంకా చట్నీ అవి ప్రిపేర్ చేసేసుకొని పోప వేసేసుకున్నాను. ఈ లోపల ఇడ్లీ కూడా అయిపోయింది. ఇంకా పెరుగన్నంలోకి కూడా పోపు అవన్నీ వేయించుకొని పోపు కూడా కలిపి పెట్టేశాను. ఇంకా బాబు బాక్స్కి పెట్టేసుకుందాము. నాకేంటంటే ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్రైడే కదా, పూజ చేసుకొని దేవుడికి ప్రసాదాలు అవన్నీ చేసుకున్న తర్వాత అవన్నీ కష్టంగా కొంచెం లేట్ అవుద్దని ఈజీగా ఉండేది లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తాను. ఇంక ఇడ్లీ కూడా బాబుకి పెట్టేశాను. బాబుని కూడా స్నానం చేసి రెడీ చేశాను. ఈరోజు బాబుకి అసెంబ్లీలో the baby sled. 9, 10, the tigers then. We have counted 1 to 10. Thank you everyone. రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.